హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అయితే మీ ముందుకి మరో మంచి అప్డేట్స్ అయితే వచ్చేసాను అనమాట. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాము. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి చేతక్ కంపెనీ వాళ్ళు అయితే మనకి మల్టిపుల్ సెక్టర్స్లో అయితే మనకి జాబ్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. సో అవేంటి అనేది చూద్దాం. సో మనకి బ్రాంచ్ మేనేజర్, అకౌంటెంట్, టెలికాలర్, సర్వీస్ అడ్వైజర్ అండ్ అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ అలాగే టెక్నీషియన్స్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే రావులపాలెం అనమాట. రావులపాలెం లొకేషన్లో మనకి చేతక్ కంపెనీ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. మీకు శాలరీ అనేది 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. అండ్ అలాగే దీనికైతే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయలేదు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఒకసారి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అని కనుక్కోండి. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి ఇది హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందనమాట అప్డేట్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ వేర్ హౌస్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి మీ రోల్స్ ఏంటి అంటే కనుక పిక్కర్ అండ్ అలాగే ప్యాకింగ్ కింద వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారండి. ఓన్లీ మెయిల్ కేటగిరీస్ మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. మీకు ఎడ్యుకేషన్ వచ్చేసి 10th కానీ ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిగ్రీ కానీ ఉంటే సరిపోతాయి అనమాట. జస్ట్ పాస్ అయినా పర్లేదండి క్వాలిఫికేషన్. మీకు షిఫ్ట్ టైమ్స్ వచ్చేసి మీకు రొటేషనల్ షిఫ్ట్స్తో పాటు ఓటీస్ కూడా ఉండే, ఓటీస్ కూడా మీకు అడిషనల్గా పేమెంట్ అయితే వాళ్ళు పే చేస్తారండి మీకు అయితే. ఓకేనా. మీకు శాలరీ వచ్చేసి యాక్చువల్ శాలరీ వచ్చి మీకు 18K అయితే ఉంటుంది అనమాట పర్ మంత్ వచ్చి. ఇది మీకు లొకేషన్ హైదరాబాద్ అండి, కోంపల్లి లొకేషన్ వచ్చి. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటారో సో వాళ్ళైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా నెంబర్కి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ట్రెండ్స్ కంపెనీ వాళ్ళ 2 మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఏంటి అంటే కనుక క్యాషియర్ అండ్ అలాగే మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ కింద వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. మరి మీకు జెండర్ ఏముండాలి అంటే కనుక మేల్ కానీ ఫీమేల్ కేటగిరీస్ కానీ వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. బట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు క్యాషియర్ కింద అయితే ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా పర్లేదు మెన్షన్ చేశారు. బట్ క్యాషియర్ కింద అయితే మీకు మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఓకే. మీ శాలరీ అనేది అట్రాక్టివ్ శాలరీ అయితే మెన్షన్ చేశానండి. మనకి పర్టికులర్ నెంబరింగ్ అయితే మెన్షన్ చేయలేదు. ఓకే. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక రాజమండ్రి ఏవీ రోడ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎంఎం గరీబ్ బిర్యానీ అనేటువంటి రెస్టారెంట్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనకి మల్టిపుల్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు, జాబ్ రోల్స్. అవేంటి అంటే క్యాషియర్, వెయిటర్ అండ్ అలాగే సూపర్వైజర్, క్లీనింగ్ వర్కర్ కింద వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. వచ్చేసి ఇంటర్ ఎనీ డిగ్రీ కానీ ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ 10th కానీ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు పోస్ట్ని బట్టి ఉన్నాయన్నమాట. క్యాషియర్కి అయితే 1 to 2 years అండి ఎక్స్పీరియన్స్ వచ్చేసి. మ్యాక్సిమం అన్ని పోస్ట్కి 1 to 2 years అయితే మెన్షన్ చేశారు. బట్ శాలరీ దగ్గరికి వచ్చేసి మీకు శాలరీ అయితే మీ యొక్క పోస్ట్ని బేస్ చేసుకుని మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు క్యాషియర్ కింద అయితే 15K శాలరీ ఉంటుందండి క్యాషియర్కి అండ్ అలాగే సూపర్వైజర్కి. ఓకేనా. మీకు వెయిటర్కి వచ్చేసి 16K 16,000 ఉంటుంది. అండ్ క్లీనింగ్ వర్కర్ కింద అయితే మీకు 12K శాలరీ అయితే మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ కేటగిరీస్ మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకేనా. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక నెల్లూరు లొకేషన్ అండి, రామ్మూర్తి నగర్, పడుగుపాడు అనమాట. ఓకేనా. 24137 అండి పిన్ కోడ్ వచ్చి. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీలక్ష్మి అసోసియేట్స్ వాళ్ళైతే మీకు కలెక్షన్ మేనేజర్. ఇది ఏ సెక్టర్ అంటే కనుక మీకు బ్యాంకింగ్ సెక్టర్ అనమాట, బ్యాంక్ సైడ్ సంబంధించి. ఓకేనా. మీకు జెండర్ వచ్చేసి మేల్ కానీ ఫీమేల్ కానీ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. మీకు శాలరీ ఎంత అంటే 25K నుంచి స్టార్ట్ అవుతుందండి. 25K నుంచి 30K వరకు ఉంటుంది. మీకు ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇదైతే కలెక్షన్ మేనేజర్ మీ యొక్క పోస్ట్ అయితే బ్యాంకింగ్ సైడ్. ఓకే. మీకు క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ అయితే 1 to 3 years ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఒకసారి ట్రై చేయండి. ఓకే. వ్యాకెన్సీ మీకు అప్ to 30 ఓపెనింగ్స్ అయితే లిస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది లొకేషన్ మనకి విజయవాడ లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఇది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు అయితే మనకి టెలికాలర్ అండ్ టీమ్ లీడర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు.
మరి దీనికి సంబంధించి మీ శాలరీ ఎంత ఇస్తున్నారు అంటే కనుక 20K నుంచి 25Kతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. క్వాలిఫికేషన్ మీకు ఏముండాలి అంటే ఎనీ డిగ్రీ అండి. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండాలా అంటే జాబ్లో అయినా సరే మీకు పాస్ట్లో ఎటువంటి జాబ్లో ఏ సెక్టర్లో అయినా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్లేదు, ఈ సెక్టర్లోనే ఉండాలని అయితే రూల్ అయితే లేదనమాట. ఓకేనా. బట్ జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి ఎలిజిబిలిటీ అయితే. ఇది లొకేషన్ మనకి సింగ్ నగర్ విజయవాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి QBS ఇన్ఫ్రా వాళ్ళు అయితే మనకి రిసెస్ట్ కమ్ కౌన్సిలర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీ క్వాలిఫికేషన్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉండాలన్నమాట. 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. 15K శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. గుడ్ లుకింగ్ అండ్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక మీకు విజయవాడ లొకేషన్ అండి, బందర్ రోడ్ అనమాట, టిక్కల్ రోడ్ అనమాట. ఓకేనా. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వచ్చి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ప్రింటర్స్ అనేటువంటి కంపెనీలో మీకు మిషన్ హెల్పర్స్ కింద మీకు జాబ్ రోల్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. మీకు వేకెన్సీ 5 వరకు ఉన్నాయండి. ఓన్లీ మేల్ కేటగిరీస్. ఇది లొకేషన్ విజయవాడ అనమాట. మీ క్వాలిఫికేషన్ 10th కానీ ఇంటర్ కానీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నా పర్లేదండి, ఫ్రెషర్స్ అయినా పర్లేదు. వాళ్ళు అయితే ట్రైనింగ్ ఇస్తారు మీకు ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా జిరాక్స్ అనేది తీయాలనేది. శాలరీ మీకు 14K నుంచి 15K వరకు వీళ్ళైతే మెన్షన్ చేశారు. బట్ ఇంకో నోట్ ఏంటి అంటే ఎవరైతే విజయవాడ లాకర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు కాబట్టి అది ఒకసారి గమనించుకుని కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి సూర్య ప్రొడక్ట్స్ వాళ్ళు అయితే అకౌంట్ అండ్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటాం. మీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదండి. మీకు శాలరీ అనేది 15K అయితే ఇస్తున్నారు వీళ్ళైతే. మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక రాజమండ్రి లొకేషన్ ధవళేశ్వరం అండి. ఓకేనా. అకౌంటెంట్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి MCV బజాజ్ 2-wheeler కంపెనీలో మీకు ఒక 6 వరకు మీకు పోస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అవేంటి అంటే బ్రాంచ్ మేనేజర్, సీనియర్ అకౌంటెంట్ అండ్ అలాగే జూనియర్ అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ అలాగే టెక్నీషియన్స్ అండ్ హెల్పర్స్, డ్రైవర్స్ అనమాట. ఓకేనా. సో ఈ కంపెనీ నుంచి మనకి ఈ ఫీల్డ్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఎనీ డిగ్రీ అండి. ఓకే. అది ఎంత అంటే కనుక 11K నుంచి 25K వరకు ఉంటుంది. మీ యొక్క పోస్ట్ని బట్టి మీకు శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. మనకి ఒక్కొక్క పోస్ట్కి ఇంత శాలరీ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, కానీ ఓవరాల్గా మనకి 11K నుంచి 25K వరకు అని మెన్షన్ చేశారు. లొకేషన్ ఇది రాజమండ్రి, రాజానగరం, జగ్గంపేట, కోరుకొండ, గోకవరం అండ్ అలాగే రంపచోడవరం, మనపత్తి, మండపేట, రావులపాలెం, కడియం అనమాట. ఓకేనా. ఈ లొకేషన్స్లో ఎక్కడైతే మనకి బ్రాంచెస్ ఉన్నాయో MCV 2-wheeler బజాజ్ అటువంటి కంపెనీ, సో ఈ లొకేషన్స్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. నేను చెప్పేటువంటి లొకేషన్స్లో కనుక ఎవరైనా వీడియో చూస్తున్నారు అంటే కనుక ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఓకే. డీటెయిల్స్ కింద ఇస్తాను. ఓకే. నెక్స్ట్ కంపెనీ లాస్ట్ కంపెనీ వచ్చి మనకి ఇది మండపేట లొకేషన్ నుంచి అయితే రావడం జరిగింది అనమాట. ఇది జయలక్ష్మి బొటిక్ వాళ్ళు అయితే మనకి టైలర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారండి. మీకు క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది. ఓకే. మీకు ఎక్స్పీరియన్స్ అయితే 5 to 8 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి టైలరింగ్లో అయితే. ఓకే. లొకేషన్ మండపేట. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈరోజు అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఓకే. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలామంది అడిగారు కదండి. దాని గురించి కూడా నేను మీకు కమ్యూనిటీ పోస్టులు అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా చూడలేదు అంటే కనుక ఒకసారి ఆ స్క్రీన్ షాట్స్ అయితే చూడండి. ఎవరు కూడా మనీ అనేది పే చేయొద్దు ఎవరికి కూడా. మీకు కాల్స్ వచ్చినా, మీరు ఎవరికైనా కాల్స్ చేసినా కానీ పేమెంట్ ఉంటే కనుక అది గ్యారంటీ మనకి ఫేక్గానే ఉంటుంది. వాళ్ళు ప్రూఫ్ కూడా చూపిస్తారు ఇలా మా దగ్గర చేస్తున్నారు అని చెప్పి. వాళ్ళు అవి సెట్ చేసినటువంటి గ్రూప్ అనమాట. సో ఎవరికి కూడా మోసపోకండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి అప్కమింగ్ వీడియోస్లో మీరు అడిగినటువంటి అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.